ఇటీవల హైదరాబాద్లో 12 టన్నుల మాంసం ఫ్రిడ్జుల్లో నిల్వ చేసిన ఘటనలు వెలుగు చూశాయి. తక్కువ ధరలకు గొర్రెలు, మేకల కొని పెద్ద హోటళ్లు, ఇతర శుభకార్యాలకు ఈ మాంసాన్ని సరఫరా చేస్తున్నారని అధికారులు గుర్తించి సీజ్ చేశారు. ఇక వనపర్తి రిలయన్స్ మార్ట్లో కుళ్ళిన పిజ్జాలు, బర్గర్లను విక్రయిస్తున్నారన్న ఫిర్యాదుతో అధికారులు తనిఖీలు చేశారు. తనిఖీల్లో ఆశ్చర్యం కలిగించేలా అక్కడి వస్తువులు కనిపించాయి. కుళ్ళి పురుగులు పడినట్లుగా కనిపించే వివిధ ఆహారాలు బయటపడటం వినియోగదారులను ఆందోళనకు గురిచేసింది. ఆహారపు అలవాట్లతోనే ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని ఇటు వైద్యులు, అటు ప్రకృతి ప్రేమికులు నిత్యం చెబుతూనే ఉంటారు. పెద్ద పెద్ద వ్యాపారస్తులు, కార్పొరేట్ స్థాయి బడా బిజినెస్ మ్యాన్లు ఏర్పాటు చేస్తున్న మాల్స్, మార్టులు ప్రజలను బురిడి కొట్టిస్తున్నాయి. కొన్ని ధరలు తగ్గించి వినియోగదారులను ఆకట్టుకుంటున్నారు. వ్యాపారుల మోసాలకు ప్రజలు అడ్డంగా బలవుతున్నారు. వనపర్తి రిలయన్స్ మార్ట్లో ఓ వినియోగదారుడు చేసిన ఫిర్యాదుపై కదిలిన అధికార యంత్రాంగం నిర్వహించిన తనిఖీల్లో భయంకరమైన నిజాలు బయటకు వచ్చాయి. అయితే నేను నిన్న బ్రెడ్ అనేది తీసుకోవడానికి వచ్చిన పిజ్జా, దానికి మొత్తం ఫంగస్ అనేది వచ్చింది. ఈరోజు ఓపెన్ చేసి చూస్తే ఇప్పుడు వేరేవి వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకోమని చెప్పారు. అది ఓపెన్ చేస్తే అది కూడా మొత్తం ఆల్ ప్రొడక్ట్స్ ఆర్ టోటల్లీ డ్యామేజ్. ఇలా ఈవినింగ్ 4 o'clock వచ్చి నేను తీసుకున్నా. అయితే అది ఓపెన్ చేసి చూస్తే ఈరోజు మార్నింగ్ ఓపెన్ చేసి చూస్తే అది మొత్తం ఫంగస్ అనేది పట్టింది. అందుకని చెప్పి నేను ఇక్కడ స్టోర్కి వచ్చేసి ఎక్స్చేంజ్ రిఫండ్ అన్నా లేకపోతే ఎక్స్చేంజ్ అన్నా లేకపోతే కంప్లైంట్ ఇద్దాం అనుకున్నా. ఫస్ట్ నేను కంప్లైంట్ ఎక్స్చేంజ్ చేస్తే వేరేది ఓపెన్ చేస్తే అది కూడా మొత్తం స్పాయిల్, మొత్తం ఫంగస్ వచ్చేసింది. నేను కంప్లైంట్ ఇచ్చా. పైకి అందంగా కనిపించే దృశ్యాలు లోపల అంతా కుళ్ళిన పదార్థాలు అన్నట్లుగా కుప్పలు తిప్పలుగా బయటపడ్డాయి. తనిఖీల అనంతరం ఓ 2 గంటలు మాత్రమే మార్టును మూసిన నిర్వాహకులు మళ్ళీ యథావిధిగా తెరుచుకున్నారు. అంతా మామూలే అన్నట్లుగా అధికారుల తీరును చర్చించుకుంటున్నారు. ఇప్పటికీ 6 దఫాలుగా రిలయన్స్ నిర్వాహకులకు నోటీసులు ఇచ్చామని చెబుతున్న అధికారులకు ఇలా కుళ్ళిన ఆహార వస్తువులు, గడువు ముగిసిన దారుణపు సామాగ్రిలు విక్రయిస్తుంటే చూస్తూ ఉన్నారన్న చర్చ జరుగుతోంది. పట్టణంలో గల రాజీవ్ చౌక్లో గల రిలయన్స్ మార్ట్లో సూపర్ మార్ట్లో ఈరోజు ఒక కంప్లైంట్ రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఏవైతే పిజ్జా బేస్ కానీ లేదంటే పెరుగు వాటిలలో ఫంగస్ వచ్చినట్టు మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ఈరోజు ఇక్కడ తనిఖీలు చేయగా ఫంగస్ వచ్చిన పిజ్జా బేస్, నెక్స్ట్ ఎక్స్పైర్ అయిపోయిన పెరుగు వంటి పదార్థాలు ఉన్నాయి. నెక్స్ట్ ఫ్రూట్స్ కూడా అంతా ఫంగస్ వచ్చి మొత్తం పాడైపోయి ఉన్నాయి. దీనికి సంబంధించి మేము శాంపిల్స్ కూడా సేకరించాము. అవి మేము ల్యాబ్కి పంపించడం జరిగింది. ఆ ల్యాబ్ నుంచి వచ్చే రిపోర్ట్ ఆధారంగా తదుపరి వీరిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వనపర్తి జిల్లా అధికారుల సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమీ లేదు. ఇప్పటికే 3 జిల్లా స్థాయి అధికారులు అవినీతి చర్యలతో సస్పెండ్ అయిన సంగతి తెలిసిందే. ఇలా కుప్పలు తిప్పలుగా అవినీతి జరుగుతున్న నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న అధికారుల తీరుతో అమాయక ప్రజలు బలవుతున్నారు. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది అన్నట్లు ప్రజలే చైతన్యవంతంగా ఉండాలి. నకిలీ, కుళ్ళిన వస్తువులనే వాళ్ళు అమ్ముతారు. అధికారులు నిజాయితీగా ఉండటం సాధ్యం కానంత వరకు ఇలాంటివి పునరావృతం అవుతూనే ఉంటాయి. జరిగిన విషయాన్ని కూడా చెప్పడానికి అధికారులకు మనసు రావడం లేదు. అవినీతి పరులను వెనుకొసుకొచ్చే అధికారులు ఉన్నంత వరకు ప్రజలే చైతన్యవంతంగా ఉండాలి. గతంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఏఎస్పీగా వనపర్తిలో ఆకే రవికృష్ణ పనిచేసిన తీరును, అరికట్టిన మోసాలను వనపర్తి ప్రజలు ఇప్పటికీ నెమరు వేసుకుంటున్నారు.